యా ఇది అబ్జర్వ్ చేస్తే ఐ వాస్ ట్రైంగ్ టు మేక్ సమ్ రికార్డ్ ఆఫ్ దిస్ మిస్ అయినా అయితే ఈ సెకండ్ ఇది అబ్జర్వ్ చేయండి. పిటిషన్ ఏమో రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది కదా. ఈ ఆర్డర్ ఏంటంటే అపాయింటింగ్ ద సెకండ్ పిటిషనర్ యాజ్ ద న్యూ ట్రస్టీ ఆఫ్ ద ప్రాపర్టీస్. సెకండ్ పిటిషనర్ ఎవరు అంటే ఎంబీపీఏ అనమాట. ఎంబీపీఏని ఈ ఆర్డర్ ప్రకారం అపాయింట్ చేస్తున్నారు అనమాట. ఎంబీపీఏ ఈజ్ అ ఓనర్ అండ్ పొసెసర్ ఆఫ్ అని రాస్తా ఉంటారు ఆర్నాంట్. ఓనర్ని ఎవడు అపాయింట్ చేయడండి. ఇది అపాయింట్మెంట్ ఈ పిటిషన్ ప్రకారం ఎంబీపీఏ ఎందుకు ఎట్లా ఏమని అపాయింట్ చేస్తుందంటే ఇక్కడ రాసి చూడండి క్లియర్గా. ఈ బేసిక్స్ కూడా తెలియకుండా మన వాళ్ళు ఆడుకుంటున్నారు. సెకండ్ పిటిషనర్ టు వెస్ట్ ద సెట్ ప్రాపర్టీస్ ఇన్ ద సెకండ్ పిటిషనర్ విత్ డైరెక్షన్స్ టు అడ్మినిస్టర్ ద సెట్ ప్రాపర్టీస్ అండ్ క్యారీ అవుట్ ద ట్రస్ట్ ఆబ్జెక్ట్స్ hitherto carried on by the first petitioner. అమెరికా వాళ్ళు ఫస్ట్ పిటిషనర్ మిషన్ బోర్డు వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడానికి ఈయన అపాయింట్ చేసుకున్నారు అన్నమాట ఎంబీపీఏ. ఎంబీపీఏలో ఎవరు ఉండాలి అదంతా కూడా నేను తర్వాత చూపిస్తాను. ఆ ప్రాపర్టీస్ లిస్ట్ అంతా కూడా తయారు చేసిండ్రు. ఆ లిస్టే నేను మైనారిటీ కమిషన్ ఆర్డర్లో పెట్టాను అనమాట. మొత్తం లిస్ట్ పెట్టినందుకు వీళ్ళు మైనారిటీ కమిషన్ ఆర్డర్ని డిఫీట్ చేయడానికి ట్రై చేసింది. దానికి కనీసం 4 నుంచి 4.5 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఫేక్ ఆర్డర్ తయారు చేసింది. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఆర్డర్ సైన్ చేయాల్సింది సెక్రటరీ అయితే చైర్మన్ తోటి చేపించి పైరవ్ చేసి చైర్మన్ తోటి చేపించేసి దాన్ని నెగెట్ చేద్దామని ట్రై చేసింది. ఈ డాక్యుమెంట్ చూడండి. ఎంబీపీఏ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఎంబీపీఏ ఈజ్ ద అపాయింటెడ్ యాజ్ ద ట్రస్టీ కదా, న్యూ ట్రస్టీగా అపాయింట్ చేసుకున్నాడు. సో ట్రస్టీగా అపాయింట్ చేసుకున్నప్పుడు ఈ కంపెనీ ఏమైతే అంటే ట్రస్ట్ కంపెనీ అవుతుంది అనమాట. ఈ ట్రస్ట్ కంపెనీ సెక్షన్ 25 అని ఉంటుంది కంపెనీ యాక్ట్లో. సెక్షన్ 25 అంటే ఏంటంటే నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అనమాట. వాళ్ళకు లావాదేవీలు చూపించేది ఉంటుంది. లావాదేవీలు చూపించినప్పుడు లాభం వచ్చింది ఆమె ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇట్లా కంపెనీ లా వేరే ఉంటుంది. సో ఇటువంటి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ నడిపేటప్పుడు దాంట్లో కూడా లావాదేవీలు అయితే కానీ ప్రాఫిట్ కోసం చేయరు కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఒకటి సబ్మిట్ చేస్తారు కానీ దానికి ట్యాక్సబుల్ కాదనమాట. సెక్షన్ 25లో ఉన్న బెనిఫిట్ అది. సో ఇది పట్టుకొని వీళ్ళందరూ కూడా మెడికల్ కాలేజ్ అని ఆర్నాడు పెట్టినప్పుడు ఇంకొకటి సొసైటీ చేసింది కదా, అదంతా వయలేషన్కి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్లియర్ కట్ చూపిస్తున్నా, అండర్లైన్ చేసిన. ఇది నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఎక్కువసేపు చెప్పను. ఎంబీపీఏలో మెనోనైట్ బ్రదరన్ అంటే ఏంటంటే మెనోనైట్ బ్రదరన్ మీన్స్ మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ ఇన్ ఇండియా విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ మహబూబ్ నగర్. దంతరిలో ఉన్నది, కలకత్తాలో ఉన్నాయి, అవన్నీ కావు. ఎంబీపీఏలో ఉన్న మెనోనైట్ బ్రదరన్ అంటే మన ఈ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్ బేస్ తోటి ఉన్న 10 పొలాలు అన్నమాట. 9 పొలాలు ఉండే అప్పుడు, తర్వాత ఎమ్మిగనూరు యాడ్ చేసిండ్రు. ఈ 10 పొలాలలో మిషనరీస్ ఉన్న ప్రాపర్టీస్ అవన్నిటికీ ఆ ప్రాపర్టీస్ లో ఉన్న సంఘాలన్నిటికీ కలిసిందే ఎంబీపీఏ అనమాట. అసోసియేషన్ అనేది మాత్రం ఎంబీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఈ అసోసియేషన్ ఎట్లా ఫామ్ కావాలనేది కూడా దీంట్లో రాసింది అనమాట. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్, ఇంత బ్యూటిఫుల్ గా రాసిండ్రు. ఈ అసోసియేషన్ అనే కంపెనీ ఉంది కదా, దాంట్లో మెంబర్స్ ఎవరు ఉండాలి అనే పాయింట్ వచ్చినప్పుడు ఇది రాసింది చూడండి. ఎవరెవరంటే నో ఇన్విటేషన్ షల్ బి ఇష్యూడ్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ డిబెంచర్స్ ఆఫ్ ద కంపెనీ. మెనోనైట్ చర్చెస్ లో ఉన్నోళ్ళు తప్ప వేరేళ్ళకి ఎవరికి దీంట్లో ఇంటర్ఫియర్ కానికి అధికారం లేదు. ఇదన్నమాట. ఇగో ఇక్కడ చూడు, ద కంపెనీ ఇన్ దట్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ హ్యావ్ కంటిన్యూ టు మెంబర్ ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ షల్ నాట్ ఎక్సీడ్ 50 మంది కంటే ఎక్కువ మంది ఉండొద్దు ఈ కంపెనీలో. 50 మంది కంటే ఎక్కువ ఉండొద్దు. ఎవరెవరు ఉండాలనేది రాసింది. ఇగో ఫస్ట్ ఎవరు ఉండాలంటే చైర్మన్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ మెనోనైట్ బ్రదరన్ చర్చ్ ఆఫ్ ఇండియా. జీసీ చైర్మన్ ఎవరైతే వాళ్ళు ఒక దీంట్లో మెంబర్ అవుతారు అనమాట ఎంబీపీఏలో. సెక్రటరీ ఎవరు ఉంటారో జీసీకి ఆయన కూడా మెంబర్ అవుతారు. నెక్స్ట్ చూపిస్తారు, పైన ఉన్నది చూడండి. ట్రెజరర్ ఆఫ్ జీసీ ఎవరు ఎంబీ అప్పుడు ఎవరు ఎన్నుకోబడరో వాళ్ళు దీనికి ఎంబీపీఏలో మెంబర్ అవుతారు. తర్వాత 2 మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 9 ఫీల్డ్స్. ప్రతి 9 పొలంల నుండి ఇద్దరిద్దరు ఉంటారు అనమాట ప్రాపర్టీ వాళ్ళ మెంబర్స్. సో అట్లా తర్వాత 2 మెంబర్స్ బోర్డ్ ఆఫ్ మెడిసిన్ ఉన్నది, ఈ అనమాట సెక్షన్, అది ఈ చూడండి క్లాజ్ ఈ. క్లాజ్ ఎఫ్ లోనేమో 2 మెంబర్స్ రిప్రజెంటింగ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత జీనేమో 2 మెంబర్స్ రిప్రజెంటింగ్ బోర్డ్ ఆఫ్ థియాలజికల్ ఎడ్యుకేషన్ అనమాట, బోర్డ్ ఆఫ్ థియాలజీ అండ్ గవర్నింగ్ కౌన్సిల్.
ఇప్పుడు చెప్పండి, జీసీల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు ఉంటారు. తర్వాత మళ్ళీ జీసీ నుంచి బోర్డ్ ఆఫ్ మెడిసిన్కి వెళ్ళి ఇద్దరు ఉంటారు, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దరు ఉంటారు, బోర్డ్ ఆఫ్ థియాలజీలో ఇద్దరు ఉంటారు. తర్వాత ప్రతి ఫీల్డ్ నుంచి అన్ని మెయిన్ ఫీల్డ్స్లోకి వెళ్ళి ఇద్దరు ఉంటారన్నమాట. అంటే 9 ఫీల్డ్ అంటే 9 2 18 మంది ఉంటారు. ఈ 3 బోర్డ్స్లోకి వెళ్ళి 3 2 6 18+6 ఉంటారు. 18+6 అయినాక 24 మంది అయినాక గవర్నింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ ముగ్గురు, 24+3 27 మంది అవుతారు. 27 మంది కాక క్రిస్టియన్ సర్కిల్స్లలో ఎవరన్నా మంచి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని 5 వరకు తీసుకోవచ్చు అనమాట. 5 అదర్ పీపుల్ ఎవరన్నా మనకు క్రిస్టియన్ లీడర్స్ కానీ పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్స్ అఫీషియో అంటారు అనమాట. వీళ్ళు ఓటింగ్ చేయరు, కానీ మన కాన్ఫరెన్స్కి ఎప్పటికైనా సొసైటీలో పెద్ద పెద్దలతో అవసరం ఉన్నప్పుడు క్రిస్టియన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని పెట్టుకోవచ్చు అనమాట. ఈ క్లాజుల సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఒక ఆయన ఉంది, ఫ్రాన్సిస్ జూలియన్ అని, ఆయనను పెట్టుకున్నారు. ఎంబీపీఏకు చూడండి, ఈ కవరంపేటలో లీజ్కి తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే జూలియన్ ఉన్నాడు. పట్టుకొచ్చి ఆయన పెట్టింది అనమాట. దట్ ఈస్ హౌ దే వర్క్. ఈ కొన్ని లైన్స్ అన్ని ఇగ్నోర్ చేయండి కొంచెం, నాది ఇది స్క్రిప్ట్లో పోయింది. ఎంబీపీఏలో ఎవరెవరు ఉన్నారో కూడా ఇక్కడ ఉన్నారు చూడండి. ఎన్పి జేమ్స్ ఉన్నాడు, మీరు జూమ్ చేసుకోవచ్చు దగ్గరికి, విత్ దేర్ సిగ్నేచర్స్. ఎంబీ జాన్, ఎన్పి జేమ్స్ ఇద్దరు ఉన్నారు. మూడో డైరెక్టర్గా మిషనరీ కేఎఫ్ నాల్ అని ఉన్నాడు చూడండి. ఈ నాల్ మిషనరీ అసలు మనం మెరినెట్ ఎప్పుడు పనిచేయలేదు, కానీ ఈయనతోటి ఎంబీపీఏ ఓపెన్ చేయించింది. ఈయనతో ఎందుకు చేయించిందంటే బ్యాప్టిస్ట్, మెరినైట్ అన్ని కూడా లీగల్గా చేయడానికి ఆయన అప్పుడు కొంతమంది లీగల్ పీపుల్ తోటి కలిసి, ఆయన బ్యాప్టిస్ట్ నుంచి వచ్చినాం కదా, బ్యాప్టిస్ట్లు అయిన మెరినైట్స్ అయినా మనం అందరం కలిసి అప్పుడు పనిచేసేది కొంతవరకు. ఇప్పుడు మహబూబ్నగర్ ఉన్న మిషన్ బంగ్లా కూడా కట్టింది బ్యాప్టిస్ట్ వాళ్ళు. మహబూబ్నగర్లో ఉన్న బ్యాప్టిస్ట్ చర్చ్ పక్కన కాంపౌండ్లో ఉన్న బిల్డింగ్ ఏమో మన మెరినైట్లు కట్టింది అనమాట. అది వాళ్ళకి ఇచ్చినాం. ఇది తీసుకున్నాక కొంత ఎక్స్ట్రా మనీ ఇచ్చి మన మిషన్ బంగ్లాని ఓన్ చేసుకున్నాం మహబూబ్నగర్. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి. ఈ నోల్ అనేట ఆయన వచ్చినాక వీళ్ళిద్దరిని పెట్టేసి ఇప్పుడు ఎంబీ జాన్ పాస్టర్ ఉండే అప్పుడు కల్వరి ఎంబీ చర్చ్కి, ఎన్పి జేమ్స్ హీ వాజ్ ద ప్రిన్సిపల్ బైబిల్ కాలేజ్లో ప్రిన్సిపల్, కల్వరి చర్చ్ పాస్టర్ అన్నమాట. వీళ్ళిద్దరూ కంపెనీకి డైరెక్టర్స్గా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక కంపెనీకి డైరెక్టర్గా ఒక పాస్టర్ని, ఒక బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ని పెట్టి అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేటప్పుడు. అయితే మిగతా వర్క్ అంతా చేయడానికి సెక్రటరీ ఉండే, ప్రెసిడెంట్ సెక్రటరీ కలిసే చేయాలి. ప్రెసిడెంట్ సపరేట్గా, ప్రెసిడెంట్ మీద సెక్రటరీ కిందని లేదు అసలు. అయితే ఆర్నాల్డ్ వచ్చినాక ప్రెసిడెంట్ ఏమంటే అది అవుతుంది అనుకున్నారు. ఇది కొంచెము లింక్ తప్పినా కూడా ఇది చూడాలి మీరు, ఎందుకంటే ఈ చెక్ డాక్టర్ ఆర్నాల్డ్ మెడికల్ సెంటర్లో మెడికల్ కాలేజ్ కోసం కట్టిన కన్స్ట్రక్షన్ కంపెనీ జేపీ కన్స్ట్రక్షన్స్ అని ఉన్నది. జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీ వానికి చెక్ ఇచ్చిండు అనమాట 2010లో. ఇది 21,53,334 రూపాయల 9 పైసలు ఇట్లా రాసింది క్యాండిడేట్. ఇది అబ్జర్వ్ చేయండి. ఇంకొక చెక్ ఇచ్చిండు డాక్టర్ ఆర్నాల్డ్. ఇది కూడా చూడండి, జేపీ కన్స్ట్రక్షన్, సేమ్ అదే డేట్ నాటు 2010లో ఇచ్చిండు. సైన్ ఆర్నాల్డ్ ఇక్కడ ఉన్నది. ఫర్ ఎంబీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. జస్ట్ ఇమాజిన్ అబౌట్ దిస్. మరి ఈ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దీనికోసం మేము చాలా తిరిగినాము. ఈ కంపెనీ కాక ఇంకో కంపెనీ తెలిసింది, నేను మొన్న చూపించిన గుజరాత్ వాడు చెన్నైలో పట్టుకొచ్చిందని. ఆ జూలియన్ అనేట చెన్నైవాడు, సుప్రీంకోర్టులో అడ్వకేట్ అనమాట. సో ఈ లెవెల్లో వీళ్ళు వర్క్ చేసుకుంటూ వచ్చిండ్రు. నౌ ఎనీవే లెట్ us see this. ఎంబీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వీళ్ళకు ఆర్నాల్డ్ ఇది 30 లక్షల చెక్ ఇచ్చిండు. ఇంతకుముందు 20 లక్షల చిల్లర ఇచ్చిండు. మొత్తం 50-55 లక్షల చెక్స్ 2 ఇచ్చిండు అనమాట 2010లో. ఈ చెక్కులు 2 బౌన్స్ అయింది. అవి ఇప్పుడు కూడా రైట్ నౌ హైదరాబాద్లో ఎర్రమంజిల్లా అనే కాలనీ ఉన్నది. అక్కడ ఈ క్రిమినల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులు నడుస్తాయి. డాక్టర్ ఆర్నాల్డ్ రెగ్యులర్గా పోయి ఆడ కింద కూర్చుంటాడు.
కోర్టు నుంచి ఒకడు వచ్చి అటెండ్ అయిందా లేదని చూసి రికార్డ్ చేసుకొని పోతారు అనమాట. డాక్టర్ ఆర్లాండ్ అప్పటి నుంచి కూడా బచాయించే ఐక్మాన్ ఇప్పుడు కూడా స్టిల్ బచాయిస్తున్నారు ఆర్లాండ్ అదే కేసులో. సో ఇప్పుడు ఈ కంపెనీ ఎడికెళ్ళి వచ్చింది, జీసీ ఉన్నది, ఎంబీపీఏ ఉన్నది. జీసీ ప్రాపర్టీని షెల్మన్ ఆర్నాల్డ్కి లీజ్కి ఇస్తాడు. ఆర్నాల్డ్ దీన్ని బ్యాంకులో పెట్టడానికి పట్టదారు పాస్బుక్లు వాళ్ళ ఎవరితో తయారు చేయించి ఆ పాస్బుక్లన్నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేసి లోన్ ఎత్తుతాడు. లోన్ ఎత్తినప్పుడు 38 కోట్లకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఫస్ట్ 6 కోట్లు ఎత్తినాక అప్పుడు బయటపడుతుంది అది దొంగతనం. అప్పుడు మేము అందరం కలిసి కష్టపడి ఆపితే అప్పుడు అది క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది, మళ్ళీ సివిల్ కేసు ఫైల్ అవుతుంది. 2 కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా క్రిమినల్ కేసు నడుస్తున్నది. దాంట్లో ఎంఆర్ఓని ఆర్డీఓ వీళ్ళని సస్పెండ్ చేసిన కొంతకాలం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా మిడ్ కార్పొరేట్ బ్యాంక్ అని బంజారా హిల్స్ లో లోన్ తీసుకుంటారు. జడ్చర్లలో ఈ డ్రామాలు చేసుకుంటే బంజారా హిల్స్ లో లోన్ ఎత్తిండ్రు. బంజారా హిల్స్ లో లోన్ ఎత్తారంటే హైదరాబాద్ ఏరియాలో ఒక ఆఫీస్ ఉండాలి కదా అని హ్యూస్టన్ చర్చ్ని కార్పొరేట్ ఆఫీస్ అని రాసుకొని లోన్ తీసుకున్నారు అనమాట. తీసుకున్నాక ఆ డబ్బు ఎక్కడ పోయిందో కానీ ఈ కంపెనీ నుంచి ఆర్నాల్డ్ చెక్స్ ఇచ్చిండు. ఈ కంపెనీకి ఎవరు ఉన్నారు అసలు? దీనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంట, ఎంబీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అని రాసి. దానికి ఎవరు జవాబు చెప్పాలి? ఇప్పుడు చూడండి, నిన్న ఇచ్చిన ఈ కాగితంకి ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకో బెటర్ మీనింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎంబీపీఏలో ఉన్నది మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ అంటే ఇక్కడ ఏం రాస్తుంది చూడు. therefore clarified that the stay granted by AP Minority Commission is not applicable to Mennonite Brethren mission properties. ఇక్కడ రాసింది, accordingly the commission has lifted stay as both the institutions are mutually exclusive and stay granted on Mennonite Brethren Church of India is not applicable to Mennonite Brethren mission properties అన్నట్టు. ఇది 2015లో. ఇప్పుడు అర్థమైందా ఆత్మ ఎట్లా పనిచేస్తుందో, ఐక్మన్ ఆత్మ. దీనికి షెల్మన్కు కాపీ పంపించిందంటే షెల్మన్ వెంబడి ఎవరున్నారు ఆలోచించండి. షెల్మన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అన్ని దొంగ కాగితాలు ఎట్లా రాసుకున్నారు చూస్తున్నారు. ఈ క్వశ్చన్ ఏంది చెప్తూ, గవర్నింగ్ కౌన్సిల్లో ఎలక్షన్స్ పెట్టినప్పుడు సిఆర్సి అనేది ఒకటి ఉంటుంది. ఆ సిఆర్సి అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది చెప్పండి? సిఆర్సి అనేది లేదు. ఆర్నాల్డ్ 2006లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసిన అని చెప్పిండు కదా, అది ఎంత బూటకమో ఇప్పుడు మీరు చూసారు కదా. 2006లో లేదు, అప్పుడు తీసేసిండు అన్నమాట. సిఆర్సి అనేది లేకుండా చేసేసి. సిఆర్సి లేనప్పుడు గవర్నింగ్ కౌన్సిల్లో ఎలక్షన్స్ పెడితే ప్రతి ఫీల్డ్ నుంచి 3 పాస్టర్లు 2 లే లీడర్స్ రావాలి. అది పెద్దగా అయితే కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఓవరాల్గా చెప్తున్నా. 3 పాస్టర్లు 2 లే లీడర్స్ కలిస్తే గవర్నింగ్ కౌన్సిల్ డెలిగేట్స్ అవుతారు. ఈ 5 కాక ఇంకా 2 ప్రాపర్టీ డెలిగేట్స్ ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఉండాలి. ఎంబీపీఏలో చూసింది కదా మీరు. అంటే ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఆల్మోస్ట్ 7 మంది రిప్రజెంటేటివ్స్ ఎంబీపీఏ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ దానికి తయారవుతున్నారు. సో ఈ 70 మంది ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేసిందంటే 10 పొలాలలో 70 మంది ఉంటారు. అదొక మంచి కాంబినేషన్ ఆఫ్ ఇది. ఇంకా ఎన్ని సంఘాలు డెవలప్ అయినా కూడా ఈ ఒక అధికారికంగా దీని నుంచి తయారు చేయొచ్చు అని యాడ్ చేసుకున్నారు. ఈ సిఆర్సి లేదా ఇప్పుడు సుజ్ఞానం అండ్ డాక్టర్ ఆర్నాల్డ్ వాళ్ళ కేసు తెగితే ఎవరు గెలిచినా ఎవరు ఎలక్షన్స్ పెడతారు? ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం పెడతారు? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్స్. ఎందుకంటే 2005లో ఎలక్షన్స్ కాలేదని ఆర్నాల్డ్ ఒప్పుకుంటున్నాడు. 2005 తర్వాత ఒక్క బాడీని మేము తీసుకోలేదని సొసైటీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ మా దగ్గరకు ఒక్కటి కాగితం తీసుకున్నాలి, అప్పటి నుంచి ఏది కూడా వ్యాలిడ్ కాగితాలు లేవని అడ్హా కమిటీకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చింది. ఎవడు పడతాడు ఏనికి లేదు. ఇప్పుడు అది ఇచ్చిన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ని సస్పెండ్ చేయొచ్చు ఒకవేళ తప్పు ఇన్ఫర్మేషన్ అయితే, అంత సీరియస్ ఉంటుంది. సో మేము కూడా ఏదో పోయి ఎవడో పరిచయం ఉన్నట్టు తీసుకోకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పేపర్ అన్ని తీసి చూసి జీసీ ఆఫీస్ ఎక్కడ ఉందని తీసుకొని జీసీ ఆఫీస్ మిషన్ బంగ్లా అని వాళ్ళు చెప్పినాక అప్పుడు అక్కడ 2017లో మేము ఆక్యుపై చేసినప్పుడు ఇప్పుడు వచ్చి వాళ్ళు జీసీ ఆఫీస్ అంటున్నారు. ఇంతవరకు ఆర్నాల్డ్ కానీ ఇప్పుడు నిన్న మొన్న పిఏ జాన్ కానీ ఈ బుద్ధి లేని భూతురత్నం వాడు వీళ్ళందరూ కలిసి గవర్నింగ్ కౌన్సిల్ ఆఫీస్ అడ్రస్ 2-130 మిషన్ బంగ్లా మహబూబ్ నగర్ అని ఎక్కడన్నా ఒక లెటర్ హెడ్ అన్న తయారు చేసిండ్రా ఇంతవరకు 40 ఏళ్ళలో? బుద్ధి లేకుండా ఇప్పుడు వచ్చి ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారని చెప్పడము, దీనికి సంఘాలు అంతా వాడడము, వీళ్ళే పెద్ద మనుషులు, వీళ్ళే ఏమో చేయగలరని చెప్పుకోవడము, ఇవన్నీ తెలిసినాక కూడా దీన్ని సహిస్తూ ఉండడము. నేను నిన్న చెప్పిన ప్రకారము
మనకు సరి అయినది ఏదో తెలిసి చేయకపోవడం కూడా పాపమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాపంలో పడకండి. రేపు దేవునికి లెక్క చెప్పాలి. మనం అందరం కలిసి దీన్ని సరి చేయబోతున్నాము. త్వరలో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాము. కోవిడ్ ఉండబట్టి కొన్ని లిమిటేషన్స్ బట్టి మా ప్లీనరీ సెషన్ కూడా కొంచెం కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ చేయాల్సి వచ్చింది. ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి. దీని తర్వాత వేరియస్ టెరిటోరియల్ డైరెక్టర్స్. టెరిటోరియల్ డైరెక్టర్స్ అనే పదం ఎక్కడుంది అసలు? గవర్నమెంట్ కౌన్సిల్ కాన్స్టిట్యూషన్లో కానీ ఎన్డీపీఏలో కానీ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆ మక్బూల్ గాడో ఇక్బాల్ గాడో ఉన్నాడు, వాడు టెరిటోరియల్ డైరెక్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా. వాడిని మరి ఎట్లా నిలబెట్టుకుంటారు? ఆడ ఎవరున్నారు అసలు? గద్వాల్ మొత్తంలో ఎవరైనా థియాలజీ చదువుకుంటూ టీచర్స్ ఉన్నారు. అసలు గద్వాల్లో హేమహేములు తయారై ఉన్నారు. గద్వాల్ని ఎట్లా ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. ఎందుకు ట్రాజడీ చెప్తున్నా అంటే, నేను మెడికల్ ఇప్పుడు బైబిల్ కాలేజ్ కేసు ఫైల్ అయినప్పుడు ఆర్నాల్డ్ అపాయింట్ చేసినట్టు రెవరెండ్ ఐపీ ఆశీర్వాదం అండ్ శ్యామరావు ఇద్దరు సపరేట్ కేసెస్ ఫైల్ చేసిండ్రు రాజేంద్ర కోర్టులో. చేసినప్పుడు వాళ్ళు ఆ పేపర్లలో పెట్టిన కాన్స్టిట్యూషన్ ఏంటంటే, ఆర్నాల్డ్ పెట్టిన ఫేక్ కాన్స్టిట్యూషన్ పెట్టి ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం కోట్లాడదామని పోయినారు. తప్పకుండా దెబ్బతింటారని మేము ఇంటర్ఫియర్ అయినాం. ఆ 2 కేసులలో ఇంప్లీడ్ అయినాం. యాజ్ ad hoc committee, we are interested in this administration of this college. ఆర్నాల్డ్ అనేటోడు దీంట్లో ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు అని మేము దీంట్లో ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదని చెప్పినాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక సపరేట్ కేసు వేసినాం ఆర్నాల్డ్. మొత్తం 3 కేసులు ఇప్పుడు బైబిల్ కాలేజ్లో వేసి డాక్టర్ ఆర్నాల్డ్ ఇంటర్ఫియర్ కావద్దని పెట్టినాం. ఆర్నాల్డ్ నిలగొడతామని ఇప్పుడు చెప్పే బూటకప్ మాటలు అందరూ అర్థం చేసుకోండి. ఆర్నాల్డ్ నిలగొడదామని చెప్పేసి ad hoc కమిటీ అక్కడ ఉండకుండా చేయడానికి క్రిమినల్ కేసెస్ పెట్టారు. ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ నుంచి 2 పోలీస్ స్టేషన్ల నుంచి ad hoc కమిటీలకు ఫోన్లు వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి దుర్మార్గులను పట్టుకొని వీళ్ళు మనకు సంఘానికి పనికొస్తారు, పెద్ద లీడర్లు వీళ్ళు పరకుతుందని దేవుని భయం లేకుండా ఒక ఏమంటారు, ఒక అవగాహన లేకుండా కాన్ఫిడెన్స్ అంతా పిచ్చోలాగా తిరుగుతున్నారు. ఇదంతా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఎక్కువ మంది రావాలని ఇంట్రెస్ట్ తోటి చేస్తేనేమో కొంతమంది తెలిసినా కూడా వీళ్ళందరం మనం రేపు నాడు ఇది రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ మీటింగ్. తర్వాత ఫ్యూచర్ త్వరలో ఉంటుంది. నిన్న మైకల్ మనోహర్ అన్న చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఒక 40 to 50 పేజెస్లో మెయిన్ కీలకమైన డాక్యుమెంట్స్ పెట్టి ఆర్నాల్డ్ కోర్టులో ఒప్పుకున్న భయాన్నిచ్చిన కోర్టులో అండర్ ఓత్ అవి కూడా పెడతాం అన్నమాట. పెట్టి దాన్ని తెలుగులో ఏం అర్థమో రాస్తాం. అది రాసినాక కూడా వారిని ఆర్నాల్డ్ని ఫాలో అయ్యేటోళ్ళు భ్రష్టుల కింద లెక్క కాబట్టి వాళ్ళని వదిలేస్తాం అన్నమాట దేవునికి. కాకపోతే వాళ్ళు ఎదురొస్తే మాత్రం ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తాం. పెద్ద చిన్న చూసేది ఉండదు అనమాట. తప్పకుండా దేవుని ప్రణాళికలో దేవునికి వ్యతిరేకంగా పోయే వాళ్ళందరినీ దులిపి పడేస్తాం అనమాట. యేసయ్య భూమి మీద ఉన్న ఆ తక్కువ టైంలో చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ పని హౌస్ ఆర్డర్లో పెట్టాడు అనమాట. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెత్త అంతా ఎలగొట్టిండు కదా. అట్లా రోల్ ప్లే చేయడానికి తప్పకుండా మేము యూత్ని సెంట్రల్ యూత్ కమిటీ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత యూత్ అండ్ ఎమర్జింగ్ లీడర్స్ కోసం ఒక సపరేట్ 2 days సెషన్ పెట్టాలనుకుంటున్నాము. త్వరలో హాలిడేస్ చూసుకొని పెట్టినాక తప్పకుండా అక్కడ ఒక పొటెన్షియల్లీ 100 to 120 పీపుల్ని తయారు చేస్తాము. ఇటువంటి బుద్ధి లేని పనులు చేసిన ప్రతి ఒక్కరిని నిలదీస్తారు. దానికి ఏమన్నా ఉంటే అన్ని లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ మన మెనోనైట్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేయడానికి ఈ 2021 మేము చూస్ చేసుకున్నాము. అందుకే ఫస్ట్ నుండి ఈ మీడియంలో మీతో మీ ముందుకు మాట్లాడుతున్నాను నేను. ఇంకొకటి పాయింట్ ఒకటి చెప్తాను. వేర్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ ఎవాంజలిజం? నిన్న మొన్న రాస్ అనే ఆయన లెటర్ రాసి టెరిటోరియల్ డైరెక్టర్గా ఎవరినో అపాయింట్ చేసుకుంటా ఆ లెటర్ హెడ్ మీద ఏముందంటే కౌన్సిల్ ఆఫ్ ఎవాంజలిజం అని రాసి. సో ఈ రాస్ అనేట ఆయన మీరు పోయి అడగండి, ఇటువంటి కొత్త ఎట్లా పెట్టి ఎందుకు సైన్లు పెడుతున్నారు మీరు? మళ్ళీ ప్రతి ఒక్కడు ముందర వెనుక రెవరెంట్లు అవి పెట్టుకొని చదువుకున్నట్టు తిరుగుతున్నారు. ఇట్లా మోసం చేయడం తోటి మేము ఎట్లా ట్రీట్ చేయాలి మీ అందరిని అనే పాయింట్ మీద మనం వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. తర్వాత ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉన్నది. ఈ అనౌన్స్మెంట్ నేనే చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ కొంచెం టెక్నికల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. నిన్న ఉన్న సిస్టర్ శోభ మాట్లాడేది కదా, దాని ప్రకారం ఏంటంటే మన కాన్ఫరెన్స్లో అన్ని చర్చెస్లో కూడా దీన్ని కొంచెం ఎంకరేజ్ చేసి చేయండి. జూనియర్స్ 8 నుంచి 18 సంవత్సరాల ఒక కేటగిరీ, సీనియర్స్ 18 సంవత్సరాల నుంచి ఇంకా మీద ఉంటారు. వీళ్ళందరికీ పురుషులని స్త్రీలని అందరూ కూడా దీంట్లో జాయిన్ కావాలి. ప్రతి 2వ ఆదివారము 4 నుంచి 5:30 వరకు 30 నిమిషాలు 30 క్వశ్చన్లతోటి
క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ చేసుకుంటూ వచ్చినాక ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు అవుతుంది, వచ్చే సెకండ్ సండే అవుతుంది. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 9 నెలలు ఉన్నాయి. 9 నెలలు ఒక్కొక్క నెల 30 క్వశ్చన్లు పట్టి పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు పెట్టినాక వాటికి వచ్చిన వాళ్ళ స్కోర్స్ అన్ని కలిపేసి నవంబర్లో సెమీఫైనల్స్ అని పెట్టి, నవంబర్లో సెమీఫైనల్స్ అయిపోయినాక డిసెంబర్ సెకండ్ సండే రోజు ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఉంటుంది అనమాట. ఈ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఎందుకు ఇది పెట్టి ఇది పెద్ద ఎత్తున జరగాలని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా కోఆపరేట్ చేయండి. దీనికి సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, వీళ్ళ నంబర్స్ ఉన్నవి. ఈ రోజు తర్వాత రేపటి నుండి క్యాంపెయిన్ చేస్తారు మంచిగా, ఎందుకంటే నెక్స్ట్ సండే ఉంటుంది కాబట్టి. సో జూమ్ లింక్ కూడా ఎవ్రీ సాటర్డే వస్తుంది మీకు. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, నేనే ఇప్పుడు అనౌన్స్ చేస్తాను, తర్వాత మన క్లారిటీ ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీ అందరికి పంపిస్తాం. ఇది తెలుగులో కూడా తర్జుమా చేసి చర్చెస్ కూడా పెడుతున్నాం. దీని ద్వారా లాభం ఏమవుతుందంటే, బైబిల్ ఛాలెంజ్ కాబట్టి తప్పకుండా దీన్ని ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో చాలా మంది చదవగలుగుతారు. అయితే ఇప్పుడు ఈ నెలలో ఇప్పుడు పెట్టే ఛాలెంజ్ ఫిబ్రవరిలో చిన్నపిల్లల జూనియర్స్కి గాస్పల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త నుంచి ఉంటుంది వాళ్ళ క్విజ్. మొత్తం యోహాను సువార్త ప్రిపేర్ అయ్యి రావాలన్నమాట. నెక్స్ట్ సీనియర్స్ ఏమో యెషయా ప్రవక్త గ్రంథం దీంట్లో అనమాట. యెషయా గ్రంథం నుంచి సీనియర్స్కి ఉంటుంది, చిన్నపిల్లలకు లేకపోతే జూనియర్స్కి అంతేనేమో గాస్పల్ ఆఫ్ జాన్ ఉంటుంది. సో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీరు తర్వాత చూసుకోండి. తర్వాత లేకపోతే జ్యోతిరాణి సిస్టర్కి లేకపోతే శోభా సిస్టర్ని వీళ్ళని సంప్రదించాలి, వాళ్ళ నంబర్స్తో సహా ఉన్నవి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాన్ఫరెన్స్లో కొంచెం దేవుని భయము భక్తులు పెరుగుతుంది, బైబిల్లో అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఐ వాంట్ యూ ఆల్ టు ఫాలో దిస్. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఐ థింక్ ఐ విల్ కమ్ ఆన్లైన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇప్పుడు ఎంతవరకు నేను కవర్ చేసినో ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ యూ కుడ్ మేనేజ్ దట్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందంటే ఐటమ్ 1 minute, ఒక్క నిమిషం చెప్తాను నేను. ఎంబీపీఏకు జీసీకి ఉన్న లింక్ పెట్టినాం కదా. అయితే ఇప్పుడు ఉన్న కష్టమైన పరిస్థితులలో డాక్టర్ ఆర్నాల్డ్ కానీ వాళ్ళ బావమర్దులు కానీ, ఆర్నాల్డ్ వెనుక కొంతమంది కొంచెం కూడా మనస్సాక్షి సరిగా పనిచేయక వీళ్ళు ఆర్నాల్డ్కు ఏడబడితే ఆడ సైన్లు పెట్టేటోళ్ళు వీళ్ళందరూ ఉన్నా కూడా మేము ప్రాపర్టీస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్ ఉన్నది. తర్వాత ఈ ప్రొటెక్షన్ పరంపరలో అడ్హాక్ కమిటీ ఎందుకు అవసరమైందో అది కూడా నేను చెప్తాను అన్నమాట. ఎందుకంటే 4 జీసీలు ఉన్నాయి, 3 జీసీలు ఉన్నాయి అంటున్నాను, అసలు లేనే లేవు. ఆ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో పోతే అడ్హాక్ కమిటీకి అప్రూవల్ ఇవ్వడానికి వీలే లేదు. అది ఎందుకు ఇవ్వరో కూడా నేను చెప్తాను, లీగల్ పాయింట్. ఈ అడ్హాక్ కమిటీ లేకుంటే ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడం ఎంత కష్టమవుతుండేనో మీకు అర్థమవుతుంది. అందుకనే నిన్న మొన్న జాన్ వెస్లీ అంతా రెచ్చిపోయి గవర్నింగ్ కౌన్సిల్ ఆఫీస్లో మేము ఆపరేట్ చేస్తుంటే అక్కడ నుంచి వెళ్ళగొట్టినాను. డాక్టర్ ఆర్నాల్డ్ని వెళ్ళగొట్టాలనే ఆలోచన ఉన్నోడు అడ్హాక్ కమిటీ వాళ్ళకు దండలేసి అక్కడ ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అందుకే ఆయన ఐక్యమైన ఆత్మ అనేది చెప్పినా కదా, నాశనం చేసే ఆత్మ ఉన్నది కాబట్టి ఏడ సరి చేస్తున్నామో ఆ సరి చేసేటోళ్ళనే తప్పుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా అందరు గమనించండి, దేవుని ఏమంటారంటే ప్రణాళికలు ఎట్లుందంటే, మన కర్మేలు పర్వతం మీద ఏలియా అండ్ మన యెజబేలుకు జరిగిన ఇంటరాక్షన్ ఉంది కదా, సేమ్ అదే ఇప్పుడు మెననైట్లో జరుగుతున్నది. ఐఎమ్ టెలింగ్ యూ విత్ క్లియర్ కాన్షియన్స్. పాత నిబంధన ఇంతకుముందు జరిగిందే మళ్ళీ జరుగుతుందని ప్రసంగిలో చెప్పినట్టు యెజబేలు ఆత్మకు ఏలియా ఆత్మకు యుద్ధం జరుగుతున్నది. ఎవరు ఎటు దిక్కున్నారో డిసైడ్ చేసుకోవడానికి దేవుడు అలో చేస్తున్నాడు. అది డిసైడ్ కావాలనే మేము కూడా అడ్హాక్ కమిటీ వాళ్ళము వీళ్ళు ఎవడెవడు పోతాడు చూద్దామని మొన్న ఓపెనింగ్ సెషన్లో సైలెంట్గా వెయిట్ చేసినాం అనమాట. ఎవడెవడు వీళ్ళు చుట్టూ తిరుగుతారు, ఎవరి వెనుక ఎవరు ఉన్నారు, ఎవరికి యథార్థత ఎంత ఉన్నది, ఎవరు వేషధారులు ఉన్నారు మన కాన్ఫరెన్స్లో, ఫ్యూచర్లో దేవుని పక్షాన ఎవరిని వాడుకోవాలి. ఆ కాలంలో దేవుడు ఎవరిని వీళ్ళని భూమి ఓపెన్ అయ్యి మింగిపడేది, కానీ దేవుని శాపం ఖచ్చితంగా తగులుతుంది. యథార్థ హృదయాలే దేవునికి ఇష్టలు. హృదయ శుద్ధి లేకుంటే దేవుని చూడడం అసంభవం. దేవుని చూడాలంటే పరలోకం పోవాలి. ఇటువంటి
లోపల కపటంతో బతికేటోళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఇప్పటికైనా టైం ఉన్నది. ప్రవర్తనను మీ బతుకులు సరి చేసుకోకపోతే నరకపాత్రులు కావడం ఖాయం అన్నమాట. నేను జడ్జిమెంట్ దేవుని పక్షాన ఇస్తలేను. బైబిల్ పక్షాన చెప్తున్నా. ఇటువంటి హృదయ శుద్ధి లేకుండా బతికేటోళ్ళకు పరలోకంలో ప్లేస్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఇప్పటికైనా ఇంతవరకు చేసిన బుద్ధి తక్కువ పనులన్నీ పక్కకు పెట్టి మన కాన్ఫరెన్స్‌కి మనం అందరం ఒకటే అయ్యి దేవుని మహిమ కొరకు మన కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు మిషనరీస్ ద్వారా ఇచ్చిన ఆస్తులన్నీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసి దేవుని సేవకు వాడదాము. టైం ఎక్కువ లేదు. సెకండ్ కమింగ్ చాలా త్వరలో కాబోతున్నది. ఇప్పుడు ఉన్న వనరులన్నిటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని మన సేవకులను కాపాడుకుందాం. మన సేవకులని స్ట్రెంథెన్ చేద్దాం. మన సేవకులలో కొంతమంది పాలిటిక్స్‌లో తిరుగుతా ఉన్నారు. వాళ్ళందరినీ సరి చేయనీకి ట్రైనింగ్ పెడదాం. కాన్ఫరెన్స్‌లో ఉన్న లీడర్‌షిప్‌కి కూడా ఎట్లా బిహేవ్ చేయాలి? చర్చ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎట్లా బిహేవ్ చేయాలి? ఎంత పెద్దోడైనా, ఎంత చిన్నోడైనా కూడా చర్చ్‌లో వచ్చినప్పుడు ఎట్లా ఉంటది? మన స్ట్రక్చర్ ఎట్లుండాలి? ఇవన్నీ ట్రైనింగ్ చేయకుండా మనం సిస్టమ్స్ చేంజ్ చేయలేము కాబట్టి ట్రైనింగ్ కోసం అవన్నీ కూడా ప్లాన్ చేస్తాము. బైబిల్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో మన మెననైట్ కాన్ఫరెన్స్‌లో ఒక పవర్‌ఫుల్ ఆయుధం అయితది. అక్కడి నుంచే దేవుని కోసం గొప్ప యోధులని, ప్రవక్తలను తయారు చేయడానికి ఫ్యూచర్‌లో దేవుడు వాడుకోబోతున్నాడు. మీరందరూ ప్రార్థనలు ఎత్తండి. ఎందుకంటే ఇంత పాజిటివ్‌గా అయితుంది కాబట్టి సైతాను ఓడిపోకముందు ఫుల్ ఫోర్స్ తోటి వస్తాడన్నమాట. ఎంత ఫుల్ ఫోర్స్ వస్తుందో మేము మీకు లాస్ట్ డే రోజు కొన్ని వీడియోలు చూపిస్తాము. సైతాను ప్రభావంతోటి మనుషులు ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఎటువంటి బిహేవియర్ వాళ్ళది ఎట్లుంటది, ఇవన్నీ కూడా తోక ఊపుతారు కదా! సత్యబాబు ముందు పాము తోక ఊపినట్టు ఇప్పుడు ఊపుతున్నారనమాట. తప్పకుండా మన కాన్ఫరెన్స్‌లో రివైవల్ వస్తున్నది. త్వరలో ఎమర్జింగ్ యూత్ అండ్ యూత్ లీడర్స్ వీళ్ళందరి కొరకు ట్రైనింగ్ ఒక 2 డేస్ మనం ఎక్కడైనా మంచి క్యాంప్ లాగా పెట్టి రిసార్ట్ మన రివైవల్ చేయడానికి పెడతాము. అక్కడ అందరూ రావాలి. ఏజ్ గ్యాప్ ఉండకుండా. అది ప్లాన్ చేద్దాము. తర్వాత ఇప్పుడు లీగల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. రేపు మాట్లాడినప్పుడు ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఎట్లయిందో నేను చెప్తాను. ఈ ఈ 11వ తారీఖు వరకు ఇవి కంటిన్యూ చేస్తుంటాను. వీలైతే రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా చదివినాక కొంత అవగాహన వస్తది. తర్వాత అప్పుడు మనం 2 డేస్ క్యాంప్ పెట్టినప్పుడు అక్కడ కంటిన్యూస్‌గా 2 అవర్స్, 3 అవర్స్ సెషన్ పెట్టి విజువల్స్ ఇస్తాము. ఎదురుగుంటాం కాబట్టి ఇంటరాక్టివ్ సెషన్ ఉంటదన్నమాట. ఇంటరాక్టివ్ సెషన్‌లో ఇప్పుడు మీరు అడిగితే ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పడానికి ఇప్పుడు వీల్లేదు. ఎందుకంటే ఇంతమంది అడిగితే ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, ఆ ఇంటరాక్టివ్ సెషన్‌లో డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి లాస్ట్ వన్ ఎవరికి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసేంత ఆపర్చునిటీ ఉంటది. అది ఇట్లా మనం ఎడబడితే ఆడ కూర్చుంటే కుదరదు కాబట్టి మనం అందరం ఒక దగ్గరికి పోయి వి విల్ హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్. దేవుని ప్రసన్నత ఉంటది. ఫెలోషిప్ ఉంటది. ప్రతి దినము కనీసం ఒక 5 అవర్స్ మంచిగా సెషన్ ఉంటది. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. వి విల్ హావ్ వండర్‌ఫుల్ టైమ్. ఫెలోషిప్ అనేది ఏందో మనం మెనోనైట్ కాన్ఫరెన్స్ మర్చిపోయినంత కుట్లాటలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, ఒకడి కష్టాల్లో ఉంటే ఒకడు నవ్వుకోవడం ఇట్లా అయితుంది కానీ దేవుని మనసు తక్కువైపోతుంది కాబట్టి వాక్యంలో ఎదగడానికి ఈ బైబిల్ క్విజ్‌ని ఎంకరేజ్ చేద్దాము. కాన్ఫరెన్స్‌ని సరిజేయడానికి బైబిల్ కాలేజ్‌లో ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి కాబట్టి బైబిల్ కాలేజ్ ప్రొటెక్షన్ గురించి మనం ఇన్వాల్వ్ అయిదాము. టుగెదర్ వి ఆర్ గోయింగ్ టు డూ వండర్స్ అండ్ వి ఆర్ గోయింగ్ టు సీ దట్ ఇంతకు ముందు కంటే అధికమైన మహిమతోటి వెలిగిపోయే మెనోనైట్ కాన్ఫరెన్స్‌ని చూస్తామనే ఆశతోటి నేను 10 ఏళ్ల నుంచి శ్రమ పడుతున్నాను. దేవుడు వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తున్నాడు. ఐ కెన్ సీ దట్ వి ఆర్ గోయింగ్ టు సీ దోస్ వండర్‌ఫుల్ డేస్ అగైన్. సో, మనం అందరం భాగస్వాములం అవుదామని మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆలోచన కాదు, అందరి ఆలోచనలు కలిసినప్పుడు పర్ఫెక్ట్‌గా అయితది. అందరి ఆలోచనలు కలిసినా కూడా యెహోవా ఆలోచన స్థిరమని మేమిప్పుడు ఈ మధ్య క్యాప్షన్ అదే పెట్టామన్నమాట. నరుల ఆలోచనలు అధికమైతే గాని యెహోవా చిత్తమే నిలుస్తదన్నమాట. సో, దట్ ఈస్ హౌ వి ఆర్ గోయింగ్ టు వర్క్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఈరోజు సెషన్ ఐ థింక్ మనం టైం కొంత జల్దీ కంప్లీట్ చేయగలిగిన ఇప్పుడు 9:15 అవుతుంది. 15 నిమిషాలు. సారీ ఫర్ ద డిలే. అయితే క్లోజింగ్ ప్రేయర్ చేయాలి. ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు? ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాను. సిస్టర్ సువిశేషం అని అది చెల్లె పేరు నేను చెప్పాలి. తల్లి నువ్వు అన్మ్యూట్ చేసుకో ఒక్కసారి. సిస్టర్ సువిశేషం ఫ్రమ్ నారాయణపేట్. అన్మ్యూట్ చేసుకో తల్లి నువ్వు. కెన్ యూ జస్ట్ అన్మ్యూట్ యువర్ చెల్లె ప్రార్థన చేస్తుంది. తర్వాత మనకు వి విల్ హ్యావ్ బెనెడిక్షన్ ఫ్రమ్ బండారు ప్రసాద్ గారు ఉన్నారు కదా. ఓకే, బండారు ప్రసాద్ గారు మనకు ఆశీర్వాదం ఇస్తారు. సిస్టర్ సువిశేష ఎక్కడ తల్లి? డిడ్ యు కమ్?
హలో, ప్రార్థన చేయడానికి ఇంతకుముందు ఉండే సిస్టర్ ఇక్కడ ఇప్పుడు somebody is coming. తల్లి ఆన్లైన్ ఉన్నావు కదా తల్లి, హలో చెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్. హలో సిస్టర్, అచ్చా నా వాయిస్ వినిపిస్తుంది కదా? somebody say hi. ఓకే, అయితే చెల్లి ఏంటంటే షీఈస్ ఫ్రమ్ నారాయణపేట్. అయితే ఈ కోవిడ్ టైంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నది. చాలా మంది కోవిడ్ అనే ఫోబియా తోటి భయంగా చాలా చేసేటప్పుడు చెల్లి ఎంత ఎక్స్ట్రాడినరీ సర్వీస్ చేసిందంటే, నారాయణపేట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నారని చెల్లికు అవార్డు కూడా ప్రజెంట్ చేసిండ్రు. అండ్ షీఈ్ ఎ వండర్ఫుల్ లేడీ. అండ్ అక్కడ ఉన్న విమెన్ కు సండే స్కూల్లో కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. చెల్లి కూడా ఇప్పుడు మన జ్యోతి సిస్టర్, శోభా సిస్టర్ వీళ్ళందరూ కలిసి మన కాన్ఫరెన్స్ లో బైబిల్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వాక్యాన్ని ప్రతి సంఘాలలో వాక్యం పట్ల ఆసక్తి కలగడానికి ఇది ఒక పనిముట్టుగా దేవుడు వాడుకుంటుంది. కాబట్టి ఈ స్త్రీలను దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. తల్లి, నువ్వు క్లోజింగ్ ప్రేయర్ చేసినాక దెన్ బెనిడిక్షన్ విల్ బి గివెన్ బై రెవరెండ్ బండారు ప్రసాద్ ఫ్రమ్ ఎమిగనూర్. తల్లి, కెన్ యూ ఆఫర్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్? అన్మ్యూట్ చేసుకున్నారు, ప్రార్థన చేయమ్మా. హలో సిస్టర్, కెన్ యూ హియర్ మీ? సిస్టర్ అన్మ్యూట్ చేసుకొని ప్రేయర్ చేయండి. యా, ప్రేయర్ చేయండి సిస్టర్. Can't hear. Hello. Sister, can you hear me? Okay, then I will try to accommodate. జ్యోతి, నువ్వు చేయాలి. నువ్వన్నా మీరు స్త్రీలకే ఈ ఛాన్స్ ఈరోజు. అన్మ్యూట్ చేసుకో తల్లి నువ్వు. సిస్టర్ జ్యోతి సంజీవ్ ఫ్రమ్ కర్నూల్, కెన్ యూ ప్లీజ్ ఆఫర్ ఎ ప్రేయర్? మ్యూట్ చేసినా? ఓకే ఓకే, క్లియర్ తల్లి, వినిపిస్తుంది. ప్రార్థించుకో. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియద రక్షక యేసయ్య పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మరొక దినం మా జీవితాల్లో ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ విధంగా నాయన మరి ప్రభా మరి కాన్ఫరెన్స్ గురించి ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా మరి ఎన్నుకున్న వారి మధ్యలో నాయన మరి ప్రార్థించటకు, కాన్ఫరెన్స్ గురించి నాయన విషయాలు తెలుసుకుంటకు నాయన మరి ప్రభా వెనుకబడిన దాన్ని మరి ముందుకు తీసుకెళ్ళటకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి పాలనను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అనేకులు మరి ప్రభా తెలుసుకొని నాయన న్యాయం కోసం మరి ప్రార్థించటకు, పోరాటకు ముందుకు వచ్చట కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అంత్య దినాల్లో ఉంటుండగా ప్రభా యేసయ్య మరి నీ రాకడ సూచనలు జరుగుతుండగా తండ్రి మరి ఒకరి మీదకి ఒకరు మరి లేస్తున్నారు ప్రభా. మరి ఇది మరి మేము ఇది గుర్తెరిగి తండ్రి మరి ఒకరినొకరు క్షమించుకొని ప్రభా సహోదర ప్రేమ కలిగి నాయన మరి ఇది సంఘాల్లో ఉజ్జీవింపజేట కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. యవనస్తులు ముందుకు వచ్చేట కృప దయచేయండి నాయన. ఉజ్జీవం దయచేయండి, నీ ఆత్మ కుమరింపు చేయమని వేడుకుంటున్నాం నాయన. మరి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం నాయన. యేసయ్య మరి ప్రభా గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఎన్నో ఆపదలు ఇరుకుల నుంచి మరి కాపాడుతున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా మరి ఈ కార్యక్రమాల్లో నాయన ఈ చేస్తున్న పనులలో నాయన ఎన్నో ఆపదలు కూడా ప్రయాణిస్తున్న మా సహోదరులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కోర్టు విషయాల్లో నాయన, కేసు విషయాల్లో అన్నిట్లో మా ముందు మాకు సహాయం దయచేయి వాడవు, జయం దయచేయి వాడవు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా మరి రాత్రికాల సమయం అందు మా ఇండియా దీవెనలో మాకు కుమరించని చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి
ఎంబీ సంస్థను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ సంస్థను కాపాడుతున్న అడ్డా కమిటీకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. Okay. So thank you all for your wonderful time. Have a good night and have a wonderful diet also. నా ఫిట్నెస్ వీడియో ఎప్పుడైనా పెడతా, మస్తు ఎంజాయ్ చేస్తారు. బై ద వే రేపు మనం కవర్ చేసే టాపిక్ చెప్తున్నాను, హౌ ప్రాపర్టీస్ ఆర్ ప్రొటెక్టెడ్, వై అడ్హాక్ కమిటీ ఈజ్ నెసెసరీ. ఈ విషయం మీద మనం రేపు డిస్కషన్కి వస్తామండి. విల్ ట్రై టు కంక్లూడ్. ఈరోజు 9:20 అయింది ఇప్పుడు టైము. రేపు కూడా త్వరలో మనము ఎక్కువ ప్రాపర్గా ప్యాక్ చేస్తామని అందరు కూడా, అంటే 8 కంటే ముందే వద్దాం అనుకుంటున్నాను నేను. ఐ థింక్ 10 to 8కే ఆన్ చేసి పెడతాము, సో దట్ అడ్మిట్ చేసుకున్నప్పుడు టైం సేవ్ అవుతుంది మనకు. సో వీ కెన్ గెట్ గోయింగ్ షార్ప్ అనమాట. సో ఎవరైనా మంచి బ్యూటిఫుల్ వాయిసెస్ ఉన్నాయి, చెల్సి తల్లి, భూషణ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వాయిస్. పాటలు పాడాలనుకునే వాళ్ళు కరెక్ట్ 10 నిమిషాల ముందు జాయిన్ కండి. విల్ హ్యావ్ వండర్ఫుల్ సింగింగ్ ఆల్సో. తర్వాత 8 o'clock స్టార్ట్ చేద్దాం ప్రార్థనతోటి, దెన్ వీ కెన్ గో టు ద సెషన్. సో హ్యావ్ ఎ గుడ్ టైమ్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. May God be glorified. Good night.